వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను కొన్ని సీడ్స్ నాటబోతున్నాను. ఇవి కాకరకాయ సీడ్స్ అండి. కాకరకాయ సీడ్స్ నాటి అలాగే మస్క్ మిలాన్ ఫ్రూట్ వచ్చింది. మనం ఆ ఫ్రూట్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. పదండి టెర్రస్ పైకి వెళ్ళేసి సీడ్స్ నాటేసి ఫ్రూట్ కూడా మనం కట్ చేసుకున్నాం. ఫ్రూట్ వచ్చేసి మస్క్ మిలాన్ ఫ్రూట్ అండి. ఇదేనండి కర్బూజా పాదు. ఇక్కడొకటి కర్బూజా పాదు పెట్టాను. ఇదిగోండి ఫ్రూట్ కూడా కంప్లీట్గా గ్రో అయ్యింది. ఎంత హెల్దీగా ఉందో ఫ్రూట్ కూడా చూడండి. దీన్ని మనం కట్ చేసుకొని ఈరోజు మీకు ఇది ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తాను. ఫ్రూట్ కట్ చేస్తాను. మస్క్ మిలన్ ఇది కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము. ఈ ఫ్రూట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు కాకరకాయ సీడ్స్ అని నాటేద్దాం. సీడ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఒక టబ్బులో ఇలా హోల్ చేశాను. సీడ్ ఇలా పెట్టేసి మట్టి కప్పేస్తుంది. అలా అక్కడొకటి పెట్టేస్తాను. ఇక్కడ కూడా ఒక సీడ్ పెడుతున్నా. ఇక్కడ కూడా ఒకటి పెడుతున్నా. అక్కడొకటి పెట్టేస్తున్నా. ఇదిగోండి సీడ్ ఇలా వేసాను. ఇలా మట్టి కప్పేసేయటము. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాను. కాకరకాయ సీడ్స్ వచ్చేసి నేను కొన్ని నాటాను. మా పాప కూడా ఒక 2 సీడ్స్ నాటుతానంటుంది. ఇది గుడ్ హ్యాబిటే కదా, అందుకే నేను పిల్లలతో కూడా నాటిపిస్తున్నాను. ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా మొక్క మీద వాళ్ళకి మంచి అవేర్నెస్ కల్పించినట్టు ఉంటుంది గార్డెనింగ్ మీద. ఇక్కడ కూడా ఒకటి పెడుతుంది. మా అమ్మ ఇంట్రెస్ట్గా చేస్తుందండి గార్డెనింగ్, సీడ్స్ నాటే పని. అక్కడొకటి పెట్టేశాను. అయిపోయిందా నేహ? చాలు. సీడ్స్ అన్నీ నాటాము. కాకరకాయ సీడ్స్ నేను కొన్ని నాటాను. అలాగే మా అమ్మాయి కూడా ఒక 2 సీడ్స్ పెట్టింది కాకర సీడ్స్. ఇప్పుడు మనం ఫ్రూట్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా, కిందికి వెళ్ళేసి కట్ చేసుకొని ఇది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి కూడా చెప్తాను. అదండి కిందికి వెళ్ళిపోదాం. ఫ్రూట్ తీసుకొని ఫ్రూట్ను ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఈ ఫ్రూట్ను వాటర్లో వాష్ చేస్తున్నాము. మస్క్ మిలన్ బాగా వచ్చిందండి. కంప్లీట్లీ గ్రోయింగ్ అని చెప్పచ్చు. ఫ్రూటు ఇలా వాటర్లో వాష్ చేశాను దీన్ని. తర్వాత ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా ఉంది. ఇదిగండి ఎంత హెల్దీగా గ్రో అయిందో చూడండి. మీకు ఆర్గానిక్గా పండించుకున్న ఫ్రూట్స్ ఎంత హెల్దీగా, ఎక్కడ ఫ్రూట్ ఖరాబ్ లేదు. అలాగే ఫ్రూట్ లోపల కూడా జ్యూసీగా సీడ్స్ అందుకు ఇలా రసం పడుతుందండి కింద. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను చూడండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఆరెంజ్ కలర్లో ఫుల్గా కంప్లీట్లీ గ్రో అయింది ఇది. మేము ఈ ఫ్రూట్ను లాస్ట్ వీక్ కూడా ఒకటి హార్వెస్ట్ చేసాము. ఈరోజు ఒకటి హార్వెస్ట్ చేశాను. ఇంకా 2-3 ఉన్నాయి, కానీ అవి ఇంకా గ్రో అవ్వడానికి టైం పడుతుంది. ఈరోజు నేను మా పాప ఈ ఫ్రూట్ లాగించేస్తాము. చాలా స్వీట్గా ఉందండి ఫ్రూట్. ఆర్గానిక్గా పండించుకున్న ఫ్రూట్స్ మనము తినడం అనేది, మనం పండించుకున్న కూరగాయలు, ఈ ఫ్రూట్స్, ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేము. మా పాప కూడా ఫ్రూట్ టేస్ట్ చేస్తుందంట. స్వీట్గా చాలా బాగుందండి ఫ్రూట్.
మా పాప ఫ్రూట్ టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో. చాలా స్వీట్గా ఉంది కదా నేహ. అది కూడా ఫ్రూట్ కంప్లీట్గా గ్రో అయింది లోపల. ఒక హాఫ్ ఫ్రూట్ వచ్చేసి మేము తినేసామని చెప్పాము కదా, నేను మా పాప లాగించేసాము. ఇంకొక హాఫ్ మాత్రం మా వారికి మా బాబుకి ఎత్తిపెట్టానండి. ఆర్గానిక్గా పండించుకున్న ఫ్రూట్స్ అందరం తింటే హెల్దీ కదా, హెల్దీ అండ్ ఆ సంతోషం వేరు కదా, ఫ్యామిలీ మొత్తం ఇలా పంచుకొని తినడం అనేది. ఇలా ఏ ఫ్రూట్ వచ్చినా కూడా మేము అందరము ఈక్వల్గా కట్ చేసుకొని తింటామండి. దీని సీడ్స్ కూడా చూసారా, కంప్లీట్గా గ్రో అయ్యింది అనడానికి సింబాలిక్. సీడు ఇలా గ్రో అయ్యి మనం వీటిని వాటర్లో వాష్ చేసి ఈ పీల్ తీసామంటే లోపల వైట్ సీడ్ వస్తుందండి. చూడండి మందంగా ఉంది సీడు, అంటే ఫ్రూట్ అంత హెల్దీగా కంప్లీట్గా గ్రో అయ్యిందండి. అందుకే సీడ్ కూడా ఇంత మంచిగా వచ్చింది. నేను మా పాప కలిపి ఒక హాఫ్ పార్ట్ తిన్నామండి. ఇంకొక హాఫ్ మా వారికి మా బాబు కోసం దీన్ని ఎత్తి పెడతాను. మా భాగం అయితే తినేసాము ఒక హాఫ్. ఇలా వీక్లీ వన్స్ ఒక ఫ్రూట్ మాత్రం ఏదో ఒకటి వస్తుందండి. నేను పపాయా వేశాను, మస్క్ మిలాన్ వేశాను, వాటర్ మిలాన్ వేశాను, జామ ఫ్రూట్స్, ఈ జామ చెట్టు కూడా వేశాను కదా. అలా ఫ్రూట్స్ వచ్చినప్పుడు మాత్రం హార్వెస్ట్ చేసుకోవడం, ఫ్రెష్గా తినడం చాలా బాగుంటుందండి. ఇలా మనం పండించుకున్న ఫ్రూట్స్ తినడం అనేది. మనం ఇది తిన్న తర్వాత ఈ వేస్టేజ్ని అంతా మళ్ళీ మనము కంపోస్ట్గా యూజ్ చేయొచ్చు. చూసారా, మనము గార్డెనింగ్ చేయడం వల్ల వేస్ట్ అనేది ఏది ఉండదండి. హెల్తీగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినచ్చు ఫ్రెష్గా. అలాగే దాని వేస్టేజ్ని మళ్ళీ మనము ప్లాంట్స్కి కంపోస్ట్గా వాడాము అంటే దానికి మంచి ఫర్టిలైజర్ అండి. ఇలా ఈ తొక్కులతోటి కంపోస్ట్ చేసి మొక్కలకి ఇవ్వడం అనేది. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.